ఇద్దరు అమ్మాయిలాంటి తను చదువుకుంటుంది, ఇందు ఏమో చాలా చిన్నపిల్ల. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒంటరిగా ఏం చేస్తారు? ఇక్కడ మేమంతా తోడుగా ఉండగానే 100 సమస్యలు వస్తున్నాయి కదా ఆంటీ. సరే, మీరు వెళ్ళిపోతే నాన్న తట్టుకోగలరా? చెల్లిని వెతకరా? పిచ్చి పట్టినట్టు అయిపోతారు. ఆయనకిప్పుడు కోడలు చెల్లి మాత్రమే ముఖ్యమైపోయింది. అలాంటప్పుడు మేము ఆయన్ని అసలు కంట్రోల్ చేయలేమంటీ. పోనీ బంగారు మీరు పోతే పోయారులే అని మిమ్మల్ని ఊరికే వదిలేస్తుందా? తను అసలు తట్టుకొని ఉండగలదా? వాళ్ళిద్దరూ మిమ్మల్ని వెతుకుంటూ బయలుదేరితే తర్వాత జాను ఆవిడేమవుతుంది ఏమన్నా ఆలోచించారా? ఆంటీ, ఇదిగో చూడండి, నాకు మీ భర్త మీద పీకల దాకా కోపం ఉంది. అతన్ని మీరు కళ్ళు మూసుకొని నమ్ముతున్నారు. అదే నాకు మీ మీద ఉండే కోపం. దానికి మించి మీరు కష్టపడుతుంటే చూస్తూ కూర్చునేంత దారుణమైన బుద్ధి నాకు లేదంటీ. మీరే అంటారు కదా నన్నెత్తుకొని పెంచారు అని. మీకు చిన్న ఇబ్బంది వచ్చినా నేను తట్టుకోగలనా ఆంటీ? చెప్పండి. బుజ్జి, నాన్న, అన్న మీద నీకు ప్రేమ ఉండుంటే అన్నను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటావా? ఎందుకు చేయాలా చేస్తున్నావు? లేదండయ్య, నేను నాన్న, వీళ్ళిక్కడే ఉంటే వీళ్ళ వల్ల మీకు ఆపద వస్తుందంట. అమ్మ చెప్పిందంట. మొత్తానికి వెళ్ళిపోతానంటున్నారు. ఎవరన్నారు? మీ నాన్న. దాని బుద్ధి మందగించిపోయింది. దాని మాటలు విని నువ్వు ఊరు వదిలేసిపోతా అంటే ఇక నేను ప్రాణాలతో ఉండడం ఎందుకమ్మా? ఏమ్మా, నేనింత సౌకర్యాలతో ఉన్నప్పుడు నా తోడబుట్టిన చెల్లెలో నువ్వింత కష్టపడుతూ ఊరు వదిలేసిపోతున్నావు అంటే నేను బ్రతుకున్న దానికి అర్థమే లేదమ్మా. నువ్వు ముందు నాకు మాట ఇవ్వమ్మా. ఇంక మీదట ఇలా చేయను అని మాట ఇవ్వు. ఆంటీ, ప్రమాణం చేయండి ఆంటీ. అక్క, ఎక్కడ నిన్ను చూడకుండా వెళ్ళిపోతామో అని భయపడ్డానక్క. నాకు ఈ ఊరు వదిలిపెట్టిపోవడం అస్సలు ఇష్టం లేదక్క. అమ్మ చెప్పిందనే. సరే రండి, వెళ్దాం. రండి, పదండి. రా బుజ్జి, పదండి. రామ్మా. ఎక్కమ్మా. నువ్వు వచ్చి సరే నాన్న, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. దీనంతటికి కారణం అమ్మే. ఎందుకు ఇలా చేస్తుందో తెలియట్లేదే. ఛా! బంగారి, ఏడవద్దు బంగారి. వాళ్ళు ఎలా ఇలా ఆలోచిస్తారు? వాళ్ళు బాగుండాలి, వాళ్ళకే ఇబ్బంది రాకూడదు అనే కదా. వాళ్ళ కోసం నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నానో తెలుసా? ఇల్లు వదిలేసి వెళ్ళేటప్పుడు నా గురించి కొంచెం కూడా వాళ్ళు ఆలోచించలేదు కదా. బంగారి, నన్ను చూడు. నీకు చాలా బాధగా ఉంటుందని నాకు తెలుసు బంగారి. వాళ్ళేదో తొందరపాటులో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి మించి నిన్ను కష్టపెట్టాలని, నీకు దూరంగా వెళ్ళిపోవాలని వాళ్లకుండదు బంగారి. మీ నాన్న విషయంలో నాకు ఆయన మీద కోపం ఉంది. అలా అని ఆంటీని ఈ ఊరు నుంచి తరిమేయాలని నేనెప్పుడు తప్పుగా ఆలోచించలేదు బంగారి. ఇదిగో చూడు బంగారి, ఇలా వాళ్ళని ఊరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పటం న్యాయం కాదు. మా అమ్మ ఎందుకు అర్థం చేసుకోవట్లేదని నాకు అర్థం కావట్లేదు.
ఎలా అయినా అర్థమయ్యేలా చేయాలి. ఒక్క నిమిషం ప్రాణాలే పోయినట్టు అనిపించింది. ఇలాగే ఒకరోజు మా నాన్న సడన్ గా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆయనకేమైందనేది మాకేమీ తెలియదు. ఊరంతా ఆ రోజు మా ఇంటి ముందు నిలబడింది. మాకేం సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు. ఆ రోజు మేము పడ్డ అవమానం ఏది ఇప్పటి వరకు మర్చిపోలేదు. అదే విధంగా వీళ్ళు వదిలేసి వెళ్ళిపోతే నేనేం చేయాలి? నా కుటుంబమే నాకన్నీ. వాళ్ళే నన్ను వద్దనుకుని చెప్ప చేయకుండా వెళ్ళిపోతుంటే అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. యా, బంగారి లే లే చెప్తా, లే కూర్చో. బంగారి, ఏడవద్దు బంగారి. వాళ్ళకి నీ మీద ప్రేమ లేదని ఎలా అనుకుంటావు? వాళ్ళు ఇలాంటి ఒక డిసిషన్ తీసుకున్నారంటే అంతలాగా మా అమ్మ వాళ్ళని బాధ పెట్టిందని అర్థం. ప్లీజ్ బంగారి, ఏడవద్దు. నిన్నొద్దు అనుకుని వాళ్ళు వెళ్ళిపోయి ఉండరు. నువ్వు బాగుండాలి, నీకు అడ్డు రాకూడదనుకుని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. వాట్ ఎవర్, వాళ్ళు చేసింది కూడా తప్పే. కానీ వాళ్ళ ప్రేమ అబద్ధం కాదు బంగారి. ఇంకా వాళ్ళు ఏ సిచ్యువేషన్లోనూ నిన్ను వదిలేసి పోరు. నువ్వు ఫీల్ అవ్వద్దు, సరేనా? అన్నిటికీ కారణం మా అమ్మే. మా అమ్మా, ఎందుకు అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? నువ్వెంత పనిచేసావో నీకు తెలుస్తుంది అసలు? ఏమ్మా, ఆవిడ భర్త చేసిన తప్పుకి ఆవిడెందుకమ్మా తిడుతున్నావు? పైగా ఊరు వదిలేసి పొమ్మని చెప్పావంట. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారమ్మా. ఎక్కడికైనా పోతారు, ఇందులో నీకేంటి సమస్య? మా, నీకు కొంచెం కూడా మనస్సాక్షే లేదా? నీకు వాళ్ళంటే నచ్చలేదులే, ఒప్పుకుంటాను. వాళ్ళు ఎక్కడో ఒక చోట బతుకుతారు, వదిలేసే. ఎందుకమ్మా వాళ్ళని ఇంత టార్చర్ పెడుతున్నావు? ఇదంతా తప్పమ్మా. తప్పు మాత్రమే కాదు, పాపం. వాళ్ళ పరిస్థితి ఏంటి అని నీకు తెలీదమ్మా. కట్టుకున్న భర్త ఎక్కడున్నారని తెలియక కుటుంబం మొత్తం తప్పించిపోతుందమ్మా. వాళ్ళని పట్టుకుని ఏంట్రా, ఏంటి అత్తయ్య ప్రేమనా? ఛే! ఎత్తుకుని పెంచిన పాసం పొంగుతోందా? వాళ్ళెక్కడికి పోతే నీకేంట్రా? వాళ్ళి కుటుంబానికి చేసిందంతా మర్చిపోయావు రవి. అమ్మా, వాళ్ళంతటి వాళ్ళు నేరుగా ఏ తప్పు చేయలేదు. అది ముందు నువ్వు తెలుసుకో. ఇప్పుడు కూడా నేను నీకు సపోర్ట్ చేసే నేను అత్తతో మాట్లాడుస్తున్నానమ్మా. నాకు వాళ్ళతో కలిసిపోవటానికి ఏ సమస్య లేదు. కానీ నువ్వు అది తట్టుకోలేవని నేను పోవట్లేదు. మా, నువ్వు ఇలాగే చేస్తూ పోతున్నావు అనుకో, తర్వాత నీకు నేను కూడా ఉండను.